యుఎస్ లో మన ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. హ్యూజ్ సెలబ్రేషన్స్, 79th ఇయర్ ఆఫ్ అవర్ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. ఎంత హ్యూజ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది మీకు ఇక్కడ చూపించబోతున్నాము. ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ అనేవి మనం జరుపుకుంటున్నాము. స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ, అండ్ సో మెనీ స్టాల్స్ అవుట్ దేర్. ఇక్కడ జ్యువెలరీస్ అండ్ శారీస్, లెహెంగాస్, రెడీమేడ్ బ్లౌజెస్, జ్యువెలరీస్, వాట్ నాట్ అన్ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా, జ్యువెలరీస్, శారీస్ అండ్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మన ఇండియన్స్ కి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఇండియన్ ఫుడ్ అనేది ఆల్వేస్ మిస్ అవుతూ ఉంటాం కదా. సో మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఫుడ్ ఎక్కడ ఉందో అక్కడ ఇంకా ఎక్కువగా ఉంటారు క్రౌడ్. సో అలా ముందుకెళ్దాము. అలా ముందుకెళ్తే మీరు సో మెనీ స్టాల్స్ చూడొచ్చు, ఫుడ్ స్టాల్స్ మన ఇండియాలో దొరికేవి అన్నీ కూడా మీరు చూడొచ్చు. పానీపూరి అసలు ఎవరికి నచ్చదు చెప్పండి, ఎంత ఫేవరెట్. పానీపూరి ఎక్కడ ఉందో అందరూ అక్కడే ఉంటారు. అండ్ పానీపూరి కొన్ని స్టాల్స్ అయితే చాలా అథెంటిక్ గా చేస్తున్నారు. అండ్ కట్ మిర్చీస్ అండ్ పావ్ బాజీస్, బేల్ పూరీస్, ఇలా చాట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కూడా పెట్టారు. అంతేకాదు ఇక్కడ ఏంటంటే లైవ్ బటూరాస్, పూరీస్ అవన్నీ కూడా చేస్తున్నారు. సో మన ఇండియన్స్ హ్యాపీగా కూర్చొని ఎంత ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. అమేజింగ్ క్రౌడ్, చూసారా ఎంత క్రౌడ్. ఇప్పుడు నైట్ అరౌండ్ 8 o'clock అవుతుంది, అయినా కూడా అమేజింగ్ క్రౌడ్. ఇక్కడ సమ్మర్ అందుకని చెప్పి 8 o'clock అయినా కానీ నైట్ ఇంత లైటింగ్ ఉందన్నమాట. ఇక్కడ అన్ని స్టాల్స్ ఒక పక్క సమ్ పీపుల్ ఆర్ షాపింగ్, అండ్ కొంతమంది అక్కడ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతున్నాయి, అవన్నీ కూడా చూపిస్తాము. కొంతమంది ఫుడ్ దగ్గర ఉన్నారు, కొంతమంది పర్ఫార్మెన్స్ దగ్గర ఉన్నారు, కొంతమంది ఏమో షాపింగ్ చేసుకుంటున్నారు. సో లెట్స్ గో పర్ఫార్మెన్సెస్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ పర్ఫార్మెన్సెస్ ఎలా జరుగుతున్నాయి అంటే మన ఇండియాలో ద రిప్రజెంటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు డాన్స్ చేసి చూపిస్తున్నారు. అమేజింగ్ క్రౌడ్, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మన ఇక్కడ ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అయినా కూడా అమెరికన్స్ కూడా కొంతమంది రావడం జరిగింది. అండ్ ఇంకా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి. మ్యాజిక్ షో దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతోంది. ఆయనకి ఏజ్ ఎంతో మీరు గెస్ చేయగలరా? హీఈస్ అరౌండ్ 70. ఎస్, వాట్ యు హర్డ్ ఈస్ రైట్. 70 years లో కూడా అందరినీ ఎంత బాగా ఇంప్రెస్ చేస్తున్నారో ఆయన మ్యాజిక్ షోతో మీరు చూడొచ్చు. పిల్లలు మన స్టేట్ ఆంధ్ర రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ భోగి అండ్ సంక్రాంతి అనేది మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది వీళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు. తెలంగాణ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోలాటం అనేది కూడా మీరు చూడొచ్చు. క్రౌడ్ చాలా మంది వచ్చారు, వెరీ వెరీ గుడ్ క్రౌడ్. ఆల్ చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్ క్రౌడ్. డ్రమ్స్ అవన్నీ కూడా ఫుల్, చాలా మంది, ఒక బ్యాండ్ అన్నమాట ఇది. సో డ్రమ్స్ అవన్నీ చాలా ప్లే చేశారు. హియర్ యు గో. ఫైనల్ గా నైట్ ఇప్పుడు 10:30 అవుతుంది. 10:30కి ఫైనల్ గా మన ఫైర్ వర్క్. మనకి టూ మచ్ హైట్ కి మనకి పర్మిషన్ ఇవ్వలేదు, అందుకని చెప్పి లిమిటెడ్ గానే ఇంతే హైట్ ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకని చెప్పి అంతకంటే కూడా హైట్ వెళ్లకుండా ప్రికాషన్స్ అవన్నీ కూడా తీసుకొని ఇక్కడ ఫైర్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఈవెన్ దివాళీ అయినా కూడా మన ఇంటి ముందు పర్మిషన్స్ కూడా ఇవ్వరు. సో అందుకని చెప్పి మెయిన్ గా మన ఇండియన్స్ కి, ఈవెన్ అమెరికన్స్ కి కూడా, బట్ మన ఇండియన్స్ కి ఏంటంటే ఎక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతున్నా కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఎంత లేట్ అయినా కూడా ఆ ఫైర్ వర్క్స్ కోసం అంతసేపు వెయిట్ చేసి వాళ్ళు లాస్ట్ వరకు ఉండి మరీ వెళ్తారు. మీకు ఇక్కడ ఒక సర్ప్రైజ్, మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒకసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మన ఇండియన్ కలర్స్, ట్రిపుల్ కలర్స్, ఎస్, ఆ దీంట్లో ఆ కలర్స్ వచ్చేటట్టు ఫైర్ వర్క్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో మచ్ అండి.
మీరు వాచ్ చేసినందుకు. అండ్ మా తెలుగు వన్ని ఆల్వేస్ ఇలాగే ఎంకరేజ్ చేయాలి అని మనసారా కోరుకుంటూ, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇక్కడ మీ అందరికీ ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, మా తెలుగు వన్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడూ ఉంటుంది. అండ్ అలాగే మనం ఏ కంట్రీలో ఉన్నా కూడా మన తెలుగు సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండాలి అని కోరుకుంటూ, అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మన కల్చర్ అనేది మా తెలుగు వన్ ద్వారా మీకు చూపించాలి తెలుగు ప్రేక్షకులకి అని ఒక చిన్న ప్రయత్నం. దాన్ని మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ and love you all. Country of the United States and the beautiful, under the leadership of our mayor here in San Jose, is a testimony to all that the United States stands for and also the hard-working Indians that we are. So thank you very much for having me, and once again, gadar machate raho jahan bhi aap rehte raho, kyunki Hindustan zindabad tha, hai aur rahega. Thank you very much. Thank you. And I would request the Mayor, Mr. Matt Mohan.